గుడ్ ఈవినింగ్ మై డియర్ ఆస్పిరెంట్స్. పర్సంటేజ్లో భాగంగా ఈరోజు క్లాస్ 3. సరే, రైట్. సార్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. టూ నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 20% అండ్ 50% మోర్ దెన్ ఏ థర్డ్. నవ్ వాట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ వాట్ పర్సంటేజ్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ది సెకండ్. చూడండి, రెండు సంఖ్యలు వరుసగా మూడవ దానికంటే 20% మరియు 50% ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు రెండవ దాని యొక్క మొదటి సంఖ్య శాతం ఎంత? రెండవ దాని యొక్క మొదటి సంఖ్య శాతం. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో కనిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే, 3 నెంబర్స్ ఇచ్చాడు, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, 2 నెంబర్స్ ఆర్ రెండు సంఖ్యలు వరుసగా మూడవ దానికంటే. ఇప్పుడు మనకు తెలియని నెంబర్ నుంచి ఇంక్రీజ్ అయిందంట, తెలియని నెంబర్ నుంచి పెరగడం, తెలియని నెంబర్ నుంచి ఎక్కువగా ఉండడం, తక్కువగా ఉండడం. అటువంటి వచ్చినప్పుడు ఆ తెలియని నెంబర్ని ఖచ్చితంగా మీరు 100 అనుకోవాలి. ఏది ఇచ్చినా కూడా 100కి తీసుకోవాలి. 100కి తీసుకొని అప్పుడు ఆ సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసి పర్సంటేజ్ అనేది క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా? తెలియని నెంబర్ని ఖచ్చితంగా 100 అనుకోవాలి. తెలియని నెంబర్ని తెలియని నెంబర్ని ఖచ్చితంగా 100 అనుకొని చేస్తే ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతుంది. ప్రాబ్లం ఓకే. చాలా మంది ఏంటంటే చూస్తూ ఉన్నారు వీడియోస్, సారు డైరెక్ట్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు, రాస్తూ ఉన్నారు. ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, మైండ్లో ఖచ్చితంగా రన్ చేసుకోవాలి ప్రాబ్లం, కానీ సొల్యూషన్ ఎట్లా చేయాలనేది కూడా. ఇటువంటి ప్రాబ్లమ్స్ పెన్ను పేపర్ లేకుండా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎట్లా సార్ అని అంటే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెండు సంఖ్యలు వరుసగా మూడవ దానికంటే 20% మరియు 50% ఎక్కువగా ఉన్నాయి. మూడవ సంఖ్య 100గా తీసుకుంటే రెండవ సంఖ్య ఏముంటుంది? రెండవ సంఖ్య 150 ఉంటుంది, మొదటి సంఖ్య 20 ఉంటుంది. ఫస్ట్ది 20, తర్వాత 150 అంటే 150. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని, ఇప్పుడు రెండవ దాని యొక్క మొదటి సంఖ్య శాతం అంటే ఇక్కడ మీకు డైరెక్ట్ 120/150 × 100, 120/150 × 100. ఒకవేళ ఇదే క్వశ్చన్ కనుక తగ్గింది అని ఇచ్చింది అనుకోండి, తక్కువగా ఉన్నాయి అని ఇచ్చింది అనుకోండి, అప్పుడు 80/50 × 100, 80/50 × 100. ఇది ఎట్లే చెప్తుంటారు సార్ అంటే, ఇక్కడ 20% మరియు 50% అనేది 100కి తీసుకోండి, 100కి తీసుకోండి. 100కి తీసుకుంటే ఇది ఏమైతే ఎక్కువగా ఉన్నది అన్నాడు కాబట్టి 120, ఇది కూడా 50% ఎక్కువ అన్నాడు కాబట్టి 150. అంటే రెండవ దాని యొక్క మొదటి సంఖ్య శాతం ఎంత అంటే 120/150 × 100 చేయండి, డైరెక్ట్ ఆన్సర్. ఇది ఎందుకనంటే ప్రతిదీ రాయడం ఎందుకు అంటే, నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఇదంతా చెప్తా ఉన్నా. కాన్సెప్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేద్దాం, తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను చెప్పేదంతా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని ఓరియంటెడ్గా చెప్తా ఉన్నా. రైట్, ఒకసారి చూడండి. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇప్పుడు ఏమన్నాడు, మనకి ఈ రెండు సంఖ్యల వరుస మూడవ దానికంటే మూడవ సంఖ్య మనకు తెలియదు. ఇక్కడ ఫస్ట్ 3 నెంబర్స్ ఇట్లా తీసుకోండి, మూడవ దానికంటే మనకి ఇది తెలియదు కాబట్టి దీన్ని 100 అనుకోండి. ఇది మూడవ దానికంటే ఫస్ట్ నెంబర్ ఎంత? 100లో ఫస్ట్ నెంబర్ ఎంత ఉంటుంది? 20%, అంటే ఎక్కువగా ఉన్నది కదా. 20% ఇంక్రీజ్ అయిందంటే 120. ఇక్కడ కూడా ఇది 50% కదా, 50% అంటే 150. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడగానే, ఇప్పుడు ఈ 3 నెంబర్స్ మీకు ఎప్పుడైతే తెలుస్తుందో క్వశ్చన్ ఈజీ అయిపోతుంది. రెండవ దాని యొక్క మొదటి సంఖ్య అంటే 120/120. ఫస్ట్ నెంబర్ 120, సెకండ్ నెంబర్ 150లో రెండవ దాని యొక్క మొదటి సంఖ్య శాతం ఇంటూ 100 చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి, 15 టేబుల్లో డైరెక్ట్ పోతుంది. 15 8 టైమ్స్, 15 10 టైమ్స్, 10 టైమ్స్. అంటే ఆన్సర్ ఎంత వస్తుందంటే 80%. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మీరు చెప్పండి డైరెక్ట్. ఇంతకుముందు పెరిగింది అన్నది ఇప్పుడు తగ్గింది. రెండు సంఖ్యలు క్రమంగా మూడవ సంఖ్య కంటే 25% మరియు 20% తక్కువ. ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకి
ఎంత శాతం, మొదటి సంఖ్య రెండవ సంఖ్యకి ఎంత శాతం. ఇప్పుడు ఇంతకుముందు రెండవ సంఖ్య మొదటి సంఖ్యకి ఎంత శాతం అన్నట్టు, ఇప్పుడు మొదటి సంఖ్య రెండవ సంఖ్యకి ఎంత శాతం అన్నట్టు. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మూడవ దానికంటే తక్కువ. ఇప్పుడు డైరెక్ట్ మైండ్లో క్యాలిక్యులేట్ చేస్తే తగ్గింది కాబట్టి ఇది 75 ఉంటుంది, ఇది కూడా 80 ఉంటుంది. డైరెక్ట్ ఎంత వస్తుంది, 75/80 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేయండి, రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. ఇది డైరెక్ట్ చేసుకోవచ్చు, ఒకసారి చూడండి ఎట్లా చేయాలనేది. ఇప్పుడు ఏమన్నాడు, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇప్పుడు 2 నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 25% అండ్ 20% లెస్ దెన్ ద థర్డ్ నెంబర్. మూడవ సంఖ్య అనేది మనకు తెలియదు. మూడవ సంఖ్య ఏం తీసుకుంటారు అంటే ఫర్ 100 తీసుకోండి. మూడవ సంఖ్య ఎంత తీసుకోవాలి, 100 తీసుకోవాలి. ఇప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ నెంబర్ అనేది తగ్గింది కదా. ఫస్ట్ నెంబర్ అనేది ఎంత తగ్గింది, 25% తగ్గింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 25% తగ్గింది అంటే వాల్యూ ఎంత ఉంటుంది, 100 - 25 అంటే ఎంత, 75 వస్తుంది. ఇక్కడ 20% తగ్గింది అంటే ఎంత వస్తుంది, 80. ఇప్పుడు మొదటి సంఖ్య రెండవ సంఖ్యకి ఎంత శాతం, మొదటి సంఖ్య రెండవ సంఖ్యకి ఎంత శాతం. అప్పుడు ఏం చేయాలి, పర్సంటేజ్ ఈక్వల్ టు 75/80 ఇంటూ 100. దీన్ని సింపుల్గా ఫస్ట్ బై సెకండ్ ఇంటూ 100 అని రాసుకోవచ్చు. క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ 93 3/4% వస్తుంది. 93 3/4% వస్తుంది. చదువుని ఇది ఎగ్జామ్స్ రిలేటెడ్ సంబంధించింది. అంటే మనకి కొందరు స్టూడెంట్స్కి సంబంధించిన లైబ్రరీ కానీ, కొందరు ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడం కానీ, కొందరు స్టూడెంట్స్ పాస్ అవ్వడం, దానికి రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ. క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి. ఇన్ ఏ లైబ్రరీ 30% ఆఫ్ ది బుక్స్ ఆర్ ఇన్ హిందీ, 40% ఆఫ్ ది రిమైనింగ్ ఆర్ ఇన్ ఫ్రెంచ్. ఓకే, as 60% of the remaining are in the Spanish. The remaining 8,400 books are in English languages. What is the total number of books in library? ఒక గ్రంథశాలలో 30% పుస్తకాలు హిందీ భాషలో ఉన్నాయి, మిగిలిన వాటిలో 40% ఫ్రెంచ్లో ఉన్నాయి, మరియు మిగిలిన వాటిలో 60% స్పానిష్లో ఉన్నాయి. మిగిలిన 8,400 పుస్తకాలు ఇంగ్లీష్ భాషలో ఉన్నాయి. అయితే గ్రంథశాలలో మొత్తం పుస్తకాల సంఖ్య ఎంత, మొత్తం పుస్తకాల సంఖ్య ఎంత. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్లో మన రెండు మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ. ఇప్పుడు ఏం చెప్తుండ్రు అంటే మనకి మిగిలిన బుక్కులన్నీ 8,400 బుక్కులు అనేవి మిగిలినాయి. ఇక్కడ అసలు బుక్స్ ఎన్ని అనేది మనకు తెలియదు కదా. అసలు బుక్స్ అనేవి ఎన్ని అనేది మనకు తెలియదు. అసలు బుక్కులు నేను ఏమనుకుంటున్నారా అంటే ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, అసలు బుక్స్ ఎన్ని అంటే ఎక్స్. ఇప్పుడు 30% బుక్స్ ఆర్ ఇన్ హిందీ అన్నాడు కదా, 30% పుస్తకాలు హిందీ భాషలో ఉన్నాయి. 30% అంటే 100లో 30% పోతే ఎంత ఉంటాయి, 70 పుస్తకాలు ఉంటాయి. 70/100. నెక్స్ట్ ఏమి ఇచ్చింది, రిమైనింగ్ 40%. అంటే ఏముంది మళ్ళీ 100 - 40. 100 - 40 అంటే ఎంత, 60/100. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 60%. ఈ 60% అనేది ఎందులో, స్పానిష్లో. అంటే 100 - 60 అంటే ఎంత అంటే 40/100. ఇందులో మిగిలినవి ఇవన్నీ పోగా మిగిలిన ఎంత అని అంటే 8,400 పుస్తకాలు అనేవి మిగిలినాయి. ఒక్కసారి ఇప్పుడు మల్టిప్లై చేసుకోండి, లేదంటే సింప్లిఫికేషన్ ఇక్కడ చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ 2 zeros 0 క్యాన్సల్, ఇక్కడ 2 zeros ఇక్కడ ఒక 0 క్యాన్సల్ అవుతుంది, ఇక్కడ ఒక 0 క్యాన్సల్ అవుతుంది. మల్టిప్లై చేయండి. 7 6 ఎంత, 7 6 42 × 4. 42 × 4 ఎంత,
ఓకే, 7 7 6 42 ఇంటూ 4 ఎంత వస్తుంది? 168 వస్తుంది. సో ఇట్లా క్యాలిక్యులేట్ ఇట్లా చేయకండి ఎప్పుడు కానీ, సింపుల్గా చూసుకోండి. క్యాన్సల్ అయ్యేది ఇక్కడ 7 6 42 42 టూ టైమ్స్ 42 ఎంత అంటే 84, 42 ఇంటూ 200. ఓకే, ఇక్కడ క్యాన్సల్ 4 50 టైమ్స్ అంటే ఇక్కడ 100 ఇంటూ 10 ఎంత? 1000. దట్ ఈస్ ఈక్వల్ టు 50 ఇంటూ క్రాస్ మల్టిప్లై అంటే 100 ఇంటూ 10 అంటే ఇందులో ఎన్ని వస్తాయి? 50,000 పుస్తకాలు ఉంటాయి. అందులో 50,000 పుస్తకాలు ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని అంటే 50,000. ఇది ఆన్సర్. ఒకసారి చూడండి, ఇదే ప్రాబ్లం ఒకవేళ ఇలా కాకుండా ఈ మెథడ్ 2 చూడండి. మెథడ్ 2లో ఇప్పుడు వాడి షార్ట్కట్లో రాస్తున్నా. హిందీలో 30% బుక్స్ అన్నాడు కదా, 30% అంటే పర్సంటేజ్లో ఏం రాస్తారు? 3/10గా రాస్తారు, అంతే కదా. ఇక్కడ టోటల్, ఇక్కడ రిమైనింగ్, మొత్తం మిగిలినవి. ఇక్కడ మొత్తం ఎంత? మొత్తం 10, మిగిలిన ఎన్ని? 7, అంతే కదా. 10 - 3. తర్వాత ఏం అడిగిండు? ఫ్రెంచ్ ఎంత అన్నాడు? 40%. ఇక్కడ 40% అంటే 4/10. 4/10 అంటే 4/10 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 2/5 వస్తుంది. ఇక్కడ టోటల్ ఎన్ని అంటే 5, మిగిలినవి 3, 5 - 2. నెక్స్ట్ 60%. ఇది ఏంటిది? స్పానిష్లో 60%. 60% అంటే 60/100. 60/100 అంటే ఎంత వస్తుంది నీకు? 3/5 వస్తుంది. డైరెక్ట్ రాస్తున్నది 3/5. అంటే ఇక్కడ చూడండి, టోటల్ బుక్స్ ఎన్ని అంటే టోటల్ ఎప్పుడు కానీ డినామినేటర్లోనే ఉంటుంది. మిగిలిన ఎన్ని? 5 - 3 అంటే 2, అంతే కదా. సరే క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ క్యాన్సల్, ఇక 10 × 5 = 50, 50 × 5 ఎంత? 250. ఓకే, ఇట్లా డైరెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటాయి. ఇక్కడ 2 1 టైమ్స్, ఇక్కడ 2 5 టైమ్స్. 5 5 ఎంత? 25. 25 5 ఎంత? 125. ఇక్కడ 7 3 21. ఇక్కడ రిమైనింగ్ బుక్స్ వాడు ఎంత ఉన్నాయని ఇచ్చిండు ప్రాబ్లంలో? రిమైనింగ్ బుక్స్ ఎంత ఉన్నాయని ఇచ్చిండు? 8,400 ఇచ్చిండు కదా. 21 టేబుల్లో ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది? 21 400 టైమ్స్లో క్యాన్సిల్ అవుతుంది. అంటే 21 × 400. ఓకే, 21 × 400. ఇప్పుడు 125 × 400 చేయండి, మీకు రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. 125 × 400 చేస్తే సేమ్ ఎగ్జాక్ట్లీ 50,000 వస్తుంది. మొత్తం బుక్లు ఎన్ని అంటే 50,000. మీకు ఏది ఈజీ ఉంటే అది చేసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 1/3 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 82. వాట్ విల్ 80% ఆఫ్ దట్ నెంబర్ బి? ఒక సంఖ్య యొక్క ఒక మూడవ భాగం 82. ఆ సంఖ్య యొక్క 80% ఎంత అవుతుంది? ఆ సంఖ్య యొక్క 80% ఎంత అవుతుంది? ఒకసారి చూడండి. 1/3 ఆఫ్ ఏ నెంబర్, ఆ నెంబర్ ఏందో తెలియదు. అంటే 1/3 అంటే 1/3 × x = ఎంత ఇచ్చినాడు? 82. ఇప్పుడు ఆ నెంబర్ ఎంత అంటే x = 82 × 3. ఆన్సర్ ఎంత వస్తుంది? 83 = 240, 246 వస్తుంది. x = 246. ఇప్పుడు ఇందులో వాడు ఏమడిగిందంటే క్వశ్చన్, ఆ సంఖ్య యొక్క 80%. ఆ సంఖ్య యొక్క 80% అంటే ఇప్పుడు 80%, 246 × 80%.
అంటే 80/100. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి, మీకు ఎంత వస్తుంది ఆన్సర్. క్యాలిక్యులేట్ చేస్తే 196.80 సంథింగ్ వస్తుంది. ఓకే, 196.8 క్యాలిక్యులేట్ చేయండి. ఎందుకంటే ఇది ఎందుకు చేయట్లేదు అంటే క్యాన్సలేషన్ మీకు కష్టంగా రావాలి కాబట్టి అందుకే చేయలేదు. రైట్ ఒకసారి చూడండి. 24 times 25 times. నెక్స్ట్ 246 into 4 చేయండి. 246 into 4 ఎంత? 246 into 4 ఎంత వస్తుంది? క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే 24 4 96 అండ్ 6 24 అంటే 984 వస్తుంది. 984/5. ఇది ఇట్లా క్యాన్సల్ చేసుకుంటే ఇట్లా ఉండకండి. ఒకసారి దీన్ని ఏం చేయండి అంటే ఈజీ క్యాలిక్యులేషన్ కోసం ఇంటూ 10/10 చేయండి. అప్పుడు ఏమవుతుంది? 9840/5 into 10 అంటే 50. ఇప్పుడు మీరు క్యాన్సలేషన్ చేయండి. క్యాన్సలేషన్ చేస్తే మీకు ఎంత వస్తారు అంటే అప్రాక్సిమేట్లీ 196.8 వస్తుంది. 196.8. A reduction in the next question చూడండి. A reduction in the price of apples enables a person to purchase 3 apples for ₹1 instead of ₹1.25. What is the percentage of reduction in the price approximately? తెలుగులో చూడండి. క్వశ్చన్ ఏమడుగుతున్నారు అంటే తెలుగులో అబ్జర్వ్ చేయండి. యాపిల్స్ ధర తగ్గడం వల్ల ఒక వ్యక్తి 1.25 రూపాయలకు బదులుగా ₹1కే 3 యాపిల్స్ను కొనుగోలు చేయగలుగుతున్నాడు. అయితే యాపిల్స్ ధరలో తగ్గింపు శాతం ఎంత అని అడుగుతుంది. అంటే వాడి క్వశ్చన్ అడిగేది ఏంటిరా అంటే క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అంటే ఫస్ట్ వాడు ₹25 మూడు యాపిల్స్ను అమ్ముతాడు. అయితే వాడు ఏం చేసిండు అంటే నెక్స్ట్ ₹25 3 యాపిల్స్ అమ్ముతాడు. ఎట్ ఏ టైం ₹1 కూడా అంటే ఫస్ట్ వాడు ₹25 3 యాపిల్స్ ఇచ్చిండు. మళ్ళీ ఏం చేసిండు అంటే ఇప్పుడు వాడు ₹1కి 3 యాపిల్స్ ఇస్తాడు. ఇప్పుడు ప్రైస్ ఏమైంది చూడండి, ₹25 ఉన్నది కాస్త ₹1కి వచ్చింది. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే ధరల తగ్గింపు శాతం. ఎంత తగ్గింది? 0.25 తగ్గింది. ఇక్కడ 0.25 అనేది తగ్గింది. ఎందులో తగ్గింది? 1.25లో తగ్గింది. తగ్గింపు శాతమే కదా. పర్సంటేజ్ చూడండి, 0.25/1.25 into 100. 0.25/1.25 into 100. క్యాలిక్యులేట్ చేయండి. 25 5 times, that is 5 into 20, that is equal ఎంత వస్తుంది? 20%. మరి ఇక్కడ డెసిమల్స్ ఏమైనా ఇక్కడ చూడండి, 2 పాయింట్స్ తర్వాత డెసిమల్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ కూడా 2 పాయింట్స్ తర్వాత డెసిమల్స్ ఇక్కడ ఉన్నాయి. క్యాన్సిల్ చేసుకోండి. ఓకే, ఆన్సర్ ఎంత తగ్గింది రా అంటే 20% తగ్గింది, 20% తగ్గింది. క్వశ్చన్ మళ్ళీ అబ్జర్వ్ అయ్యండి. ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తాయి. ఫస్ట్ ఏం చేసిందంటే 3 యాపిల్స్ని ₹25 అమ్మేయండి. తర్వాత ఏం చేసిందంటే ₹1కి 3 యాపిల్స్ అమ్మిండు. అయితే ధరలో తగ్గింపు శాతం ఎంత అని అడిగింది. ధరల తగ్గింపు శాతం. ఓకే, ఆప్షన్ ఏమవుతుంది? 20%. డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ ద గర్ల్స్ ఇన్ ది హాల్ ఇస్ 2:3. If 25% of the boys and 30% of the girls are scholarship holders, the percentage of the college students who are not scholarship holders. ఒక కళాశాలలో తెలుగులో చూడండి, ఒక కళాశాలలో
అబ్బాయిలు మరియు అమ్మాయిల నిష్పత్తి ఎంత అంటే 2:3. అందులో 25% అబ్బాయిల్లో 25% మరియు అమ్మాయిల్లో 30% వారు స్కాలర్షిప్ పొందుతారు. ద పర్సంటేజ్ అంటే స్కాలర్షిప్ పొందని వారి యొక్క శాతాన్ని కనుగొనాలి. స్కాలర్షిప్ పొందని వారి యొక్క శాతాన్ని కనుగొనాలి. ఓకేనా? ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంత ఇచ్చిందంటే, ఇక్కడ ఏది ఇస్తుంది ఫస్ట్, ఏది ఇస్తే ఫస్ట్ అది ఏది ఇస్తే అదే రాసుకోండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంత ఇచ్చారంటే 2:3 ఇచ్చింది. ఇప్పుడు ఇందులో 25%, ఇప్పుడు 25%, 2లో 25% అంటే మీకు పాయింట్లలో వస్తుంది, ఇక్కడ పాయింట్స్లలో వస్తుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా కనిపించినాయి అంటే మీరు ఏం చేయండి అంటే పర్ 100 తీసుకోండి. దీన్ని 100 తోటి, బాయ్స్ని 100 తోటి మల్టిప్లై చేయండి, గర్ల్స్ని 2:3 రేషియోని 2 × 100 3 × 100 చేయండి, మీకు వస్తుంది అప్పుడు. సో చూడండి, ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పర్ 100 చేస్తుంది. ఇక్కడ పర్ 100 ఇక్కడ చూడండి 2:3 అంటే 2 × 100 చేస్తున్నా, ఇది 3 × 100 చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 200:300. వాడు ఏమన్నాడు 25% అండ్ 30% గర్ల్స్ ఆర్ స్కాలర్షిప్ హోల్డర్స్ అంటే వాళ్ళు స్కాలర్షిప్ పొందుతున్నారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అంటే హూ ఆర్ నాట్ స్కాలర్షిప్ పొందని వారు ఎంత శాతం. ఇందులో స్కాలర్షిప్ ఇప్పుడు 25% పొందుతున్నారు కదా, మనకు పొందేటోళ్ళది అవసరం లేదు, పొందని వాళ్ళు అంటే ఎంత 100 - 25 అంటే ఎంత వస్తుంది 75%. 75%, 200లో 75% అంటే ఎంత వస్తుంది అంటే రిమైనింగ్ 150 వస్తుంది. ఇక్కడ 30% అంటే 30% పొందుతున్నారు, మరి పొందని వాళ్ళు ఎంతమంది 70%, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది 300లో 70% అంటే ఎంత వస్తుంది 3 7 times 2 10. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిక్వైర్డ్ పర్సన్ ఇక్కడ టోటల్ ఎంత వచ్చింది 200 + 300 అంటే 500 టోటల్. ఇక్కడ 150 + 210 అంటే ఎంత 360. ఇప్పుడు రిక్వైర్డ్ పర్సంటేజ్ అంటే 360/500 × 100 ఎంత వస్తుంది చెప్పండి. రిక్వైర్డ్ పర్సంటేజ్ 360/500 × 100 చేయండి ఒకసారి. క్యాన్సల్ చేయండి, 2 zeros కి 2 0 క్యాన్సల్. ఇక్కడ 572 times, that is 570 is 350 and 5 2 10 అంటే 72% వస్తాయి. ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా కనిపించండి 2:3 ఇచ్చినప్పుడు అంటే 1:2 ఇటువంటి రేషియోస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఇక్కడ పర్ 100 అనేది తీసుకోవాలి. పర్ 100 ఎందుకు తీసుకోవాలి సార్ అంటే ఇక్కడ 2లో 25% అంటే నీకు మళ్ళీ 0.15 వస్తుంది. ఇక్కడ 3లో 50% అంటే ఎంత వస్తుంది, 3లో 70% అంటే మళ్ళీ 2.1 వస్తుంది. సో ఇదంతా పాయింట్లలో వస్తుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది, ఇట్లా ఈజీగా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అదేనండి. In an exam 900 girls and 1100 boys appeared, in which 40% of girls and 50% of the boys passed in the exam. Find the percentage of failed students. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ మీకు అర్థమై ఉంటుంది. 900 మంది అమ్మాయిలు 1100 మంది అబ్బాయిలు ఎగ్జామ్ అపియర్ అయితే అందులో 40% మంది అమ్మాయిలు 50% మంది అబ్బాయిలు ఎగ్జామ్ పాస్ అయ్యారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పాస్ కాని వాళ్ళు అంటే ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్ కావాలి. అంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 40% ఆఫ్ గర్ల్స్ ఇచ్చింది. 40% అంటే మిగతా ఇంకెంతమంది 60% అంటే ఫెయిల్ అయిన వాళ్ళు కదా. ఇక్కడ 50% ఆఫ్ బాయ్స్ పాస్ అయితే ఇంకా రిమైనింగ్ 50% ఫెయిల్ అయిన వాళ్ళు. 50% ఫెయిల్ అయిన 60% ఫెయిల్, 50% ఫెయిల్.
చూడండి ఇక్కడ 60% ఫెయిల్ 50% ఫెయిల్ కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే 100%, ఇది దేనికి, ఇది గర్ల్స్ కదా, గర్ల్స్కి 100% ఎంత ఇచ్చిండు, 900 ఇచ్చిన వాల్యూమ్, అంటే 100 ఇంటూ 9 టైమ్స్. మరి 60 ఇంటూ 9 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 540 వస్తుంది. నెక్స్ట్ బాయ్స్లో ఇక్కడ 100 అంటే ఎంత ఇచ్చిండు, 100% అంటే 1100 వాల్యూ ఇచ్చిండు, అంటే 100 ఇంటూ 11 టైమ్స్ వేయాలి. ఇక్కడ ఇక్కడ బాయ్స్ అంటే 50 ఇంటూ 11 అంటే ఎంత, 50 ఇంటూ 11 అంటే టోటల్ 550. ఇక్కడ 60 ఇంటూ 9 540 ప్లస్ 550 అంటే ఎంత వస్తుంది, 1090 వస్తుంది. ఇక్కడ విఫలమైన విద్యార్థుల శాతం కనుక్కోవాలంటే 900 ప్లస్ 1100 ఎంత వస్తుంది, దట్ ఈస్ 2000 వస్తుంది. అంటే డైరెక్ట్ 1090/2000 ఇంటూ 100, 1090/2000 ఇంటూ 100, దట్ ఈస్ ఈక్వల్ టు మీకు ఎంత వస్తుంది, ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సల్, అప్రాక్సిమేట్లీ క్యాలరీస్ ఇక్కడ ఒక జీరోకి ఇక్కడ ఒక జీరో క్యాన్సల్. ఇక్కడ 109/2 109/2 అంటే 108/2 అంటేనేమో 54 వస్తుంది, అంటే 54.5% వస్తుంది, 54.5%. అంటే ఈజీగా క్యాలరీ వేసుకోవచ్చు. ఓకేనా, లేదు సార్ మాకు ఇట్లా అర్థం కాలేదంటే ఇంకొకటి చెప్తా కదా. ఇట్లా ఇప్పుడు 40% గర్ల్స్ అనేది పాస్ అయ్యింది, 60% ఫెయిల్ అయింది. అంటే దీన్ని ఎట్లా రాస్తారు, ఫ్రాక్షన్లో 3/5గా రాస్తారు. 40% అనేది 40% అయితే 50% అనేది ఎట్లా రాస్తారు, ఫ్రాక్షన్లో 1/2గా రాస్తారు. ఇప్పుడు ఏం చేయండి అంటే వాల్యూ 3/5 ఆఫ్ గర్ల్స్ ఎంతమంది, టోటల్ 900, మరి బాయ్స్ ఎంతమంది, 1/2 ఆఫ్ 1100. అప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 3/5 ఆఫ్ 900 అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 540 వస్తుంది, ఇక్కడ 550 వస్తుంది, టోటల్ ఎంత వస్తుంది, 1090. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంత వస్తుంది, 900 ప్లస్ 1100 ఎంత వస్తుంది, 2000 వస్తుంది. పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ ఇట్లా వస్తుంది. మీరు ఈ మెథడ్ చేసినా ఆ మెథడ్ చేసినా రెండు సేమ్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ there are 3 subjects, biology, botany, zoology, having maximum marks 120, 140, 100 respectively. A student gets 40%, 55%, 45% in biology, botany, zoology respectively. If he wants to get 60% marks in 4 subjects, then how many marks he must obtain in maths of maximum marks of 180. ఒక పరీక్షలో మూడు సబ్జెక్టులు ఉన్నాయి. అవి ఏంటి అంటే బయాలజీ, బాటనీ, జువాలజీ. వీటికి గరిష్ట మార్కులు క్రమంగా 120, 140, 100. ఒక విద్యార్థి బయాలజీలో 40%, బాటనీలో 55%, జువాలజీలో 45% మార్కులు పొందాడు. అతను 4 విభాగాలలో 60% మార్కులు పొందాలంటే గరిష్ట మార్కులు 180 ఉన్న మ్యాథ్స్లో ఎన్ని రావాలి? క్వశ్చన్ అర్థమైందా? ఒక పరీక్షలో 3 సబ్జెక్టులు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటి బయాలజీ, ఇంకొకటి బాటనీ, లాస్ట్ వన్ జువాలజీ. అడిషనల్గా 4th వన్ ఏంటి అంటే మ్యాథ్స్ కూడా ఇచ్చింది. ఇక్కడ పర్సంటేజ్లో ఒకసారి చూడండి. బయాలజీలో 120 మార్కులు, బాటనీలో 140, జువాలజీలో 100, 120, 140, 100. ఇక్కడ టోటల్ ఇక్కడ మ్యాథ్స్లో మార్క్స్ ఎన్ని ఇచ్చిండ్రు అంటే 180 ఇచ్చింది, 180 మార్క్స్ ఇచ్చిండు. ఇందులో వాడు ఏమైతే అతను 4 విభాగాలలో 60% మార్కులు పొందాలనుకుంటే ఇప్పుడు వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే టోటల్ 540 వస్తుంది. 540లో 60% అంటే మనం ఏం చేస్తాం, 3/5 చేస్తే ఆన్సర్ 324 ఆన్సర్ వస్తుంది.
325. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారా అంటే ఇప్పుడు వీళ్ళందరిలో ఈ 3 సబ్జెక్ట్ యొక్క పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే మార్క్స్ అబ్టైన్ గరిష్ట మార్కులు ఎందులో ఉన్నాయి? మ్యాథ్స్ 180కి గాను గరిష్ట మార్కులు 180కి గాను మ్యాథ్స్లో ఉన్న గరిష్ట మార్కులు 180కి గాను వానికి ఎన్ని మార్కులు రావాలని అడుగుతుంది. క్వశ్చన్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మ్యాథ్స్లో గరిష్ట మార్కులు 180 మార్కులకు వానికి ఎన్ని మార్కులు రావాలని అడుగుతున్నాం గరిష్ట మార్కులు. ఓకేనా? సో ఇది క్వశ్చన్, ఒకసారి చూడండి. క్వశ్చన్ చూడండి. ఇక్కడ టోటల్ ఎన్ని వస్తాయి? ఇక్కడ 120, 140 అన్ని సబ్జెక్టులు యాడ్ చేయండి ఒకసారి, 100. ఇక్కడ నెక్స్ట్ 180. టోటల్ ఎంత వస్తుంది? టోటల్ 540 మార్క్స్ వస్తాయి టోటల్. ఇవి అన్ని సబ్జెక్టులో మ్యాక్సిమం మార్క్స్. ఇవి అయితే వాడు 60% అన్నాడు కదా, అతను 4 విభాగాల్లో 60% మార్కులు అంటే 540 ఇక్కడ 60% మార్క్స్ అంటే 540 ఇంటూ 60% వేయండి. అప్పుడు ఏమైతే ఇక్కడ 0 క్యాన్సల్, ఇక్కడ కూడా 0 క్యాన్సల్. 56 300 అండ్ 324 మార్క్స్ రావాలి. 324 మార్క్స్ రావాలి. 60% ఆఫ్ టోటల్ మార్క్స్. ఈ టోటల్ మార్క్స్ 540. ఇది ఎన్ని సబ్జెక్టులకు? 4 సబ్జెక్టులకి, 4 సబ్జెక్ట్స్కి. ఓకే, ఇందులో 60% మార్కులు రావాలంటే ఎంత అంటే అందులో 60% ఎంత అంటే 324. ఇప్పుడు వానికి వచ్చిన మార్కులు చూడండి. వచ్చినాయి 120లో వానికి వచ్చినాయి ఏంది? 40%. 40% అంటే ఎంత వస్తుంది? 40% మీరు ఒకవేళ ఫ్రాక్షన్ వేస్తే 2/5 వస్తుంది. సో చూడండి, అట్లా వేసుకోవచ్చు, ఇట్లా వేసుకోవచ్చు. నెక్స్ట్ 140లో ఎంత వచ్చింది? 55%. అంటే దీని 55% ఎంత వస్తుంది? 11/20. ఇక్కడ నెక్స్ట్ 100. ఎందులో? జువాలజీలో 100కి ఎంత వచ్చింది? 45%. 45% ఎంత వస్తుంది? 9/20. లేదు సార్ మాకు ఇట్లా అర్థం కాలేదంటే 120 ఇంటూ 40/100. ఇక్కడ కూడా 140 ఇంటూ 55/100 ఇట్లా చేసుకోండి. మీకు ఇట్లా చేసుకున్న ప్రాబ్లం ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఎగ్జామ్లో టైం వేస్ట్ కావద్దు అంటే ఈ ఫ్రాక్షన్స్ అంటే ఖచ్చితంగా గుర్తుండాలి. క్యాలిక్యులేట్ చేయండి. 524 టైమ్స్, ఇక్కడ 27 టైమ్స్, ఇక్కడ 25 టైమ్స్. 24 2s of 48 plus 7 11s of 77 plus 5 9s of 45. టోటల్ యాడ్ చేయండి. టోటల్ 70 plus 40 110 150 and plus 170. ఇక్కడ వాడు క్వశ్చన్ ఏమో అడిగింది? మార్క్స్ అబ్టైన్ ఇన్ మ్యాథ్స్. ఇప్పుడు ఏమొస్తుంది? మొత్తం మార్కులని 324 మైనస్ 170 చేయండి. ఎంత వస్తుంది ఆన్సరు? 154 మార్కులు రావాలి. ఎందులో? మ్యాథ్స్ సబ్జెక్టులో. ఎన్ని వచ్చినాయి అంటే వానికి 180కి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 154 మార్కులు వచ్చినాయి. ఈ అబ్టైన్ ఇన్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ మ్యాథ్స్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. If 70% of the students in a school are boys and the number of girls is 540, how many boys are in the school? ఒక స్కూల్లో 70% మంది విద్యార్థులు అబ్బాయిలు అయితే
మరి అమ్మాయిల సంఖ్య 540 అయితే స్కూల్లో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు? ఇక్కడ ఒకసారి క్వశ్చన్ డైరెక్ట్ ఇచ్చాను, ఒకసారి 70% ఆఫ్ ది స్టూడెంట్స్ బాయ్స్. ఇక్కడ గర్ల్స్ వాళ్ళు ఇచ్చారు అంటే 70% బాయ్స్ ఉంటే మిగిలిన 30% గర్ల్సే కదా. 30% వాళ్ళు ఎంత ఇచ్చిండు అంటే 540 ఇచ్చింది. ఓకే, అయితే ఇక్కడ 70 మనకి నెంబర్ ఆఫ్ హౌ మెనీ బాయ్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ అడిగింది. బాయ్స్ ఎంత 70 కదా. ఇక్కడ 0 0 క్యాన్సల్ చేయండి. 3 18 టైమ్స్ అంటే 3 × 18 అంటే 70 × 18 ఎంత వస్తుంది? 1260. 1260. ఒకవేళ ఇదే క్వశ్చన్ కనుక టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మొత్తం అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఎంతమందిని అడిగితే అప్పుడు 100 × 18 చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 1800 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అర్థం. ఏ బ్యాట్స్మ్యాన్